దేశంలో ఎన్నో శివలింగ క్షేత్రాలు ఉన్నా పంచారామాలకు ఉన్న విశిష్టత మాత్రం ప్రత్యేకం. పంచారామ క్షేత్రాల గురించి అనేక పురాణ గాథలు ప్రచారంలో ఉన్నాయి. శ్రీనాథుడు రచించిన భీమేశ్వర పురాణం ప్రకారం క్షీరసాగర మదనంలో ఉద్భవించిన అమృతాన్ని మహావిష్ణువు మోహిని రూపం ధరించి దేవతలకు రాక్షసులకు పంచిస్తాడు. అయితే త్రిపురాసురులు మాత్రం తమకు అన్యాయం జరిగింది అంటూ శివుని కోసం ఘోర తపస్సు చేస్తారు. రాక్షసుల తపస్సుకు మెచ్చిన పరమేశ్వరుడు వారిని అనుగ్రహిస్తాడు. ఆ శక్తులతో రాక్షసులు దేవతలను అనేక ఇబ్బందులకు గురిచేస్తారు. దీంతో దేవతలు మహాశివుని వద్దకు వెళ్లి తమను రాక్షసుల బారి నుండి రక్షించాలని వేడుకుంటారు. దేవతల మొర ఆలకించిన శివుడు త్రిపురాంతకుడి రూపంలో ఆ రాక్షసులను వారి రాజ్యాలను బూడిద చేస్తాడు. అయితే ఈ యుద్ధంలో త్రిపురాసురులు పూజించిన అతి పెద్ద శివలింగం మాత్రం చెక్కు చెదరకుండా ఉంటుంది. ఆ శివలింగాన్నే దేవతలు భూమిపై 5 చోట్ల ప్రతిష్ఠించారు. అవే పంచారామాలుగా ప్రసిద్ధి చెందినట్లు చెప్తారు.